సేవా కార్యక్రమాల్లో తామెప్పుడూ ముందే ఉంటామని అన్నవరం కేంద్రంగా పనిచేస్తున్న శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ మరోసారి నిరూపించింది. ఫౌండేషన్ 3వ వార్షికోత్సవం సందర్భంగా అన్నవరంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి కాకినాడ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 136 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యనమల రాజేష్ హాజరయ్యారు. ఇతర ప్రముఖ అతిథులలో సప్తగిరి హెచ్రీస్ పెద్దబాబు, కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ సతీష్, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసెస్ పెంకే దుర్గాప్రసాద్ పాల్గొని రక్తదాతలను ప్రోత్సహించారు. వీరితో పాటు దువ్వు సూర్య శైలేంద్ర, యాదాల నాగేశ్వరరావు, యాదాల సత్యబాబు, తలపంటి బుచ్చి, పెయ్యల రాజా మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రక్తదానం చేసిన 136 మంది దాతలను శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్ఎస్ఆర్ ప్రత్యేకంగా సత్కరించారు. దాతలందరికీ సన్మానం చేసి జ్ఞాపికలను అందజేసి వారి సేవా నిరతిని గౌరవించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఆర్ మాట్లాడుతూ ఫౌండేషన్ 3 ఏళ్ల ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రాణదాతలైన రక్తదాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఈ స్ఫూర్తి ఫౌండేషన్ 3వ వార్షికోత్సవం సందర్భంగా అన్నవరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరాన్ని చాలా గ్రాండ్గా, చాలా సక్సెస్ఫుల్గా దగ్గర సుమారు 200 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ స్ఫూర్తి ఫౌండేషన్ చేసే కార్యక్రమాలని ఆదర్శంగా తీసుకుని ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా రక్తదానం ఒకటే కాదు, నేను చెప్పింది ఎవరిదైనా ఏదైనా ఇప్పుడు నీళ్లు కాలిపోయినప్పుడు వాళ్ళకి సేవా కార్యక్రమాలు, విద్యకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ విద్యకి సహాయం చేయడం, ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వస్తే ఆర్థిక సహాయం చేయడం, ఇలా ఎన్నో రకాలైన సహాయాలు చేస్తూ ముందుకెళ్తున్నట్టు ఈ స్ఫూర్తి ఫౌండేషన్ ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఇంకా ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండాలి, ఎంతోమందికి ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 3వ వార్షికోత్సవం జరుగుతున్నటువంటి ఈ స్ఫూర్తి ఫౌండేషన్కి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నవరం దేవస్థానం దగ్గరలో రాఘవేంద్ర రెసిడెన్సీ నందు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిర కార్యక్రమానికి అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క మెగా రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. వాళ్ళందరూ కూడా మా స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాబోయేది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో బ్లడ్ బ్యాంకులు ఎక్కడ కూడా బ్లడ్ నిల్వ లేక పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మన బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా ఎందుకంటే మనం ఈ రోజుతో కరెక్ట్గా మనం 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరాలకి అడుగు పెట్టబోతున్నాం. అలాగే నేను రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక మందికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని నేను ఈ సభకు తెలుపుకున్నాను. అలాగే నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ఫైనాన్షియల్గా అయితే సప్తగిరి రాజేష్ పెద్దబాబు గారికి సభాముఖం కూడా నేను ప్రతి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మాలాంటి సంవత్సరాన్ని నడుస్తున్నాయంటే కేవలం ఆయన యొక్క సపోర్టు అలాగే సలహా సూచనలతోనే. ఎందుకంటే మా ఏరియాలో గతంలో అంటే మేము రీసెంట్గా 3 years స్టార్ట్ చేసి, కానీ సార్ అయితే 18 సంవత్సరాల నుంచి కంటిన్యూగా బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తారు. ఎప్పుడు కూడా 300 నుంచి 500 యూనిట్లు అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ సమాధానం చేసుకుని మేము కూడా మా ఏరియాలో బ్లడ్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో దాన్ని ఆదర్శంగా తీసుకుని మేము మా ఏరియాలో కూడా ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి ప్రత్యేకంగా పెద్దబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఈ సంస్థ కూడా స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం మన శ్రీనివాస జగదీష్ గారు. ఎందుకంటే ఆయన సూచనల సహాయం మేరకే ఈ సంస్థ అనేది పెట్టడం జరిగింది. సో దాంతోపాటు దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతుందంటే ఆయన మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ సభముఖంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే మాకు ఎంతగానో ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న ఇతర దాతలందరికీ కూడా ప్రత్యేకంగా తెలుపుకుని సేవ తీసుకున్నాను. శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ 3వ వార్షికోత్సవం సందర్భంగా మనకు అన్నవరంలో శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫిబ్రవరి ఎండ్ అంటే మార్చి నెల మొదలుకొని ఏప్రిల్, మే, జూన్ అంటే ఎండలు చాలా విపరీతంగా ఉంటాయి. ఆ సమయంలో మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లోనే కాదు, మన జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా బ్లడ్ క్యాంపులు లేక, బ్లడ్ అందుబాటులో లేక అనేక మంది, అంటే ఉదాహరణకి తలసీమియా పిల్లలు అవ్వచ్చు, డయాలసిస్ పేషెంట్లు అవ్వచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ అవ్వచ్చు, లేదంటే రోడ్డు యాక్సిడెంట్లో ప్రమాదమైన అవసరమైన అవ్వచ్చు, లేదా బైపాస్ కానీ సర్జరీలు అవసరమైన రక్తం సరైన సమయానికి అందక చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అటువంటి సమయంలో నేను ఎన్ఎస్ఆర్కి సుమారు ఒక 2-3 వారాల నుంచి తమ్ముడు ఈ క్యాంపు కోసం కొంచెం గట్టిగా కష్టపడి కొంచెం ఎక్కువగా అయితే నాకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బ్లడ్ అందుబాటులో లేక మనం చాలామందికి లేదని చెప్పే సమాధానం ఏర్పడుతుందంటే పాపం దానికి తగ్గట్టుగానే దుర్గా కానీ, మన ఎన్ఎస్ఆర్ కానీ, స్నేహ బృందం అందరూ కూడా కలిసి ఈరోజు ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని విజయవంతం చేయడం జరిగింది. అంటే ఎన్ఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ అనేది ఏంటంటే ఫస్ట్ బ్లడ్ క్యాంప్తోనే వాళ్ళ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఆర్గనైజేషన్ స్టార్టింగ్ రోజు ఒక బ్లడ్ క్యాంప్ని పెట్టి
ఇది 4వ బ్లడ్ క్యాంపు. ప్రతి బ్లడ్ క్యాంపు కూడా సుమారు 100 మంది పైగానే చేశారు. ఇది 100కు మించి జరుగుతుంది. కాబట్టి శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్కి మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున, ఆర్గనైజేషన్ తరఫున, ఫౌండేషన్ సభ్యులకి అందరికీ కూడా శ్రీ యువసేన తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ 3వ వార్షికోత్సవం సందర్భంగా అన్నవరంలో మెగా రక్తదాన శిబిరం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి యువకులు అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టే వాళ్ళ కారణం ఏంటంటే ఈ వేసవి కాలంలో బ్లడ్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉండడం చేత ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా అందరికీ ఎన్ఎస్ఆర్ కానీ నాకు కానీ మేము చేసే సేవలకి మాకు ముఖ్యంగా శ్రీ యువసేన సతీష్ గారు అయితే మాకు ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అదేవిధంగా మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా సప్తగిరి యాచరీస్ పెద్దబాబు గారు కూడా మా అందరికీ ఒక ముందుండి ఒక అడుగు మమ్మల్ని నడిపిస్తున్నారు. అలాగే శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు ఎన్ఎస్ఆర్ అయితే చేసి ఉన్నాడు. మరి ముఖ్యంగా విద్య, వైద్యం, తర్వాత ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా తక్షణమే స్పందించి తన సంస్థ ద్వారా అనేక మందికి సర్వే చేయడంలో తన ముందున్నాడు. తన ద్వారా మీ అందరం కూడా అనేక మంది ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి సెలవు.